అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2019లో అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతున్నాయి. ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, అన్యాయంగా ఈరోజు చాలా మంది బలవుతున్నారు. నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బలహీన వర్గాల మీద కక్ష గట్టారని సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, మీరు తప్పులు చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి పని మీరు చేసి, అవినీతి చేసి, అక్రమంగా దొరికిపోయి మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు జైలుకి వెళ్తుంటే ఇదేదో బలహీన వర్గాల మీద కక్ష కట్టారని మాట్లాడుతున్నారు. 2019-24 బలహీన వర్గాల మీద దమన కాండ చేశారు మీరు. ఆషామాష విషయం కాదు. నిన్న ధర్మాన ప్రసాద్ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాదా? మా సోదరులు కొల్లి రవీంద్ర బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? రాజకీయ చరిత్ర కలిగినటువంటి వెలమల రామకృష్ణ గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? అయ్యన్న పాత్రుడు గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? ఈ విధంగా ఎంతో మంది బలహీన వర్గాల్ని టార్గెట్ చేశారు. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం. 2019 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు గొంతెత్తి మాట్లాడడమే మేము చేసిన తప్పు తప్ప మేము చేసిన తప్పేంటి? నాకు 2 సార్లు జైలుకి పంపించారు. ఆన్సర్ చేయాలి. చేయని తప్పుకి కావాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి గొంతు. ఆయన మొదటే మనం కేసులు పెట్టి జైల్లో వేసిస్తే భయపడి బయటికి ఎవరు రారని చెప్పి 80 రోజులు కేసు పెట్టారు. ఒక్కటంటే ఒక్క ఆధారం, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఎక్కడి నుంచైనా మేము తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా చూపించకపోతే ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. రెండవది, గొడ్డల పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ మా జిల్లా వ్యక్తి. నువ్వే రెవెన్యూ మంత్రిగా ఉన్నావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను మా ఊర్లో, మా ఇంటిలో, మా ఆఫీసులో